ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు ఆయన ఏం చదవడం లేదు. మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాన్ని కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? క్షేత్రస్థాయికి వెళ్తారని వెళ్ళండి, చూడండి. మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత వ్యక్తిగా అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏ కారణం వల్ల వచ్చింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు ఎక్కువైందా? లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ తో ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా? లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి చేసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి పేస్తారంట చర్య తీసుకుంటారు అని అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారణం ప్రభుత్వ తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నా. ఇది రికార్డ్. అదండి వల్ల మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ ఎదురులో కూర్చొని సమాయకుల్లో కూడా కాదు. సమస్య వస్తే సమస్యని అది పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి. ఎదురుదాడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు? ఎందుకు 5 సంవత్సరాలు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 25 సమస్య రాలేదు, ఏం పంటలేదు. అప్పటికంటే ఇప్పుడు అప్పుడే ప్రొడక్టివిటీ తగ్గిందా? చేయండి, లెక్కలు చూడండి.